జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్లో ఉన్న పాక్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలి. పాక్ పౌరులను భారత్లోకి అనుమతించేది లేదు. పహల్గాం దాడి వెనుక పాక్ హస్తం ఉంది. అందుకు మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో న్యూఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్లో ప్రధాని మోదీ నివాసంలో 2.5 గంటల పాటు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కొనసాగింది. ఇక అనంతరం భేటీలో తీసుకున్న నిర్ణయాలను విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. ఇక కేంద్ర నిర్ణయాల ప్రకారం ఇండస్ వాటర్ ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 1960లో కుదిరిన ఇండస్ వాటర్ ఒప్పందాన్ని రద్దు చేస్తూ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదానికి స్వస్తి పలికే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేత కొనసాగుతుంది. ఇక అటారీ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ తక్షణమే మూసివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అటారీ చెక్పోస్ట్ను తక్షణమే మూసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చట్టబద్దమైన డాక్యుమెంట్లతో ఆ మార్గం గుండా భారత్కు వచ్చిన పాకిస్తానీయులు మే 1, 2025 తేదీలోపు తిరిగి వెళ్లాల్సిందేనని ఆదేశించింది. పాక్ పౌరులకు SAARC వీసా మినహాయింపు నిలిపివేయాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఇక SPES ద్వారా పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన వీసాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు ఈ వీసాతో భారత్లో ఉన్నవారు 48 గంటల్లో దేశాన్ని విడిచిపెట్టాలని సూచించింది. ఇక న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ సైనిక సలహాదారులకు పర్సోనా నాన్ గ్రాటా విధించింది. భారత్లో ఉన్న పాక్ రక్షణ నౌక వాయుసేన సలహాదారులపై పర్సోనా నాన్ గ్రాటా విధించింది. ఒక వారంలోగా వారందరూ భారత్ విడిచిపెట్టాలన్నారు. ఇస్లామాబాద్లోని భారత హై కమిషన్ నుంచి సైనిక సలహాదారుల ఉపసంహరణకు నిర్ణయించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్లోని ఇస్లామాబాద్ హై కమిషన్ నుంచి భారత రక్షణ నౌక వాయుసేన సలహాదారులను ఉపసంహరించింది. Cabinet Committee on Security met this evening under the chairmanship of the Honorable Prime Minister. The CCS was briefed in detail on the terrorist attack on 22nd April 2025 in Pahalgam in Jammu and Kashmir, in which 25 Indians and 1 Nepali citizen were killed. A number of others sustained injuries. The CCS condemned the attack in the strongest terms and expressed its deepest condolences to the families of the victims and hoped for the early recovery of the injured. Strong expressions of support and solidarity have been received from many governments around the world, which have unequivocally condemned this terror attack. The CCS recorded its appreciation for such sentiments, which reflect zero tolerance for terrorism. 5 support staff of the service advisors will also be withdrawn from both high commissions. 5. The overall strength of the high commissions will be brought down to 30 from the present 55 through further reductions to be effected by 1st May 2025. The CCS reviewed the overall security situation and directed all forces to maintain high vigil. It resolved that the perpetrators of this attack